శ్రీయే నమ, శ్రీకృష్ణాయ నమ, శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ, శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమ. ప్రేక్షకులకు, యూట్యూబ్ అభిమానులకు, మిత్రులకు శుభోదయం. మనం ఒకసారి ఒక వీడియో పెట్టుకున్నాం. లగ్నం, ద్వితీయం, తృతీయం, చతుర్థం అంటే రిలేషన్, ఆ యొక్క జాతకుడి రిలేషన్ ఎలా ఉంటుంది, రిలేషన్లో ఎవరెవరు ఉంటారు, ఏ స్థానాన్ని బట్టి. ఉదాహరణకి మూడవ స్థానం అంటే ఎవరు అని అంటే భ్రాతృ అంటే తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ. 4వ స్థానం మాతృకారకుడు చంద్రుడు అని. పంచమం పుత్ర సంబంధం గురువు అని. షష్టమం శత్రువులు మేనమామలని. సప్తమం భార్య లేదా భర్త అని. అష్టమం ఆయుర్ధాయన్ ఫలానా అని చెప్పి. ద్వితీయానికి అష్టమం అని. కుటుంబ స్థానం అని చెప్పి ఇవన్నీ మనం చెప్పుకుంటూ 9 పితృస్థానం అంటే పితృకారకుడు రవి అని. ఇవన్నీ మనం చెప్పుకుంటూ వెళ్ళాం. మాతృస్థానానికి సప్తమాధిపతి తండ్రి. మళ్ళీ అక్కడ దశమ స్థానాన్ని కూడా మనం తండ్రి భావంలోకే తీసుకున్నాం. తండ్రి కారకుడు రవి చెప్పుకున్నాం మనం. అయితే జ్యేష్ఠ భ్రాతృ సంబంధం గురువు అనుకున్నాం. ఇక నేత్ర సంబంధంలో కూడా మనము ఈ గ్రహం ఈ కన్నుకు, ఈ గ్రహం ఈ కన్నుకు అని. కానీ ఇంకొక చిన్న స్పెషాలిటీ ఉంది. కొన్ని భావాలకి కారకులు మారిపోతారు. ఎట్లా అంటే ఒకసారి నా దగ్గరకు ఒక జాతకం వచ్చింది. ఏమంటే అయ్యగారు జాతకం ఎలా ఉంది చెప్పండి అంటే, మీ మదర్ విషయం అడుగుతున్నావా అని అడిగాను. అంటే అవును అన్నాడు. టక్కున ఏం చెప్పానంటే బాగానే ఉంది కదరా అన్నాను. అంటే అది మొత్తం చూడకుండానే బాగానే ఉంది కదా, చంద్రుడు మంచి స్థానంలో ఉన్నాడు, వృషభంలోనే ఉన్నాడు, మంచి పూర్ణంగానే ఉన్నాడు దాంట్లో, మరి అంటే లేదయ్య గారు ఇప్పుడు అనారోగ్య పరిస్థితి వచ్చింది అనేసరికి అప్పుడు నేను ఆలోచన చేశాను. అప్పుడు నాకు ఈ శ్లోకం జ్ఞాపకం వచ్చింది. అరే, ఈ శ్లోకాన్ని బట్టి మనం తల్లి యొక్క స్థానం కారకుడిని మనం వేరే చూడాలి అని చెప్పి అప్పుడు చూడడం జరిగింది. దాని విషయాన్నే మళ్ళీ విద్యార్థులకు జ్యోతిష్యం కొంత వచ్చిన వాళ్ళకి తెలపాలనే ఒక సదుద్దేశంతో చెప్తున్నాను. అదేమిటి శ్లోకం అంటే, తాతాంబే రవి భార్గవవు దివి నిశి ప్రభాకరీందు స్మృతవు ద్వ్యస్తేన పితృవ్యభ్రాతృభగినీ సంజ్ఞాతదా తత్క్రమాత్ వామాక్షేందురినోన్యదక్షిక కథితౌ భౌమః కనిష్టా నిజౌ జీవో జ్యేష్ఠ సహోదరః శశిసుతోత్తాత్మజః సంయుతః. అంటే మొట్టమొదటి జాతక పరిశీలన చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే, జాతకుడు రాత్రి పుట్టాడా పగలు పుట్టాడా తెలుసుకోవాలి ఫస్ట్. రాత్రి పుడితే కారకుడు మారిపోతాడు, కారక గ్రహం మారిపోతుంది. పగలు పుడితే కారక గ్రహం మారిపోతుంది. ఎట్లా అంటే, ఒక విషయం తండ్రి విషయంలో తీసుకుందాం. మనం తండ్రి అని అనగానే మనం సూర్యుడు పితృకారకుడు అనేస్తాం మనం. కానీ ఇక్కడ దినంలో అయితే సూర్యుడు, రాత్రి అయితే శని పితృకారకుడు అవుతాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండవది, తల్లి విషయానికి వచ్చేసరికి శుక్రుడు దినానికి కారకుడు అవుతాడు. రాత్రి పుడితే మాత్రమే చంద్రుడు కారకుడు అవుతున్నాడు. ఇది డీప్ క్యాలిక్యులేషన్లో మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇక చిన్నాన్న అంటే తండ్రి యొక్క తమ్ముడు, ఆ విషయం చూసుకుంటే పగటిపూట అయితే శని ఎక్కడున్నాడో చూసుకోవాలి. అదే రాత్రి అయితే రవిని చూసుకోవాలి. జాతకుడు రాత్రిపూట పుడితే కనుక చిన్నాన్న విషయం తెలుసుకోవాలంటే రవిని మాత్రమే ఎక్కడున్నాడు, దాని యొక్క బలం ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఇక చిన్నమ్మ విషయానికి వచ్చేసరికి పగలు చంద్రుడు అవుతున్నాడు, రాత్రి శుక్రుడు అవుతున్నాడు. ఇక పెద్దన్న విషయం అంటే జ్యేష్ఠ భ్రాత. ఇక్కడ ఏం చెప్పాడు, జీవో జ్యేష్ఠ సహోదర. జీవుడు అంటే గురువు, బృహస్పతి. అయితే బృహస్పతి ఎప్పటికీ మారడు. 11వ స్థానంలో గురువు ఉన్నా, 11వ స్థానాన్ని గురువు చూసినా, గురువు బలంగా ఉండి 11వ స్థానాన్ని చూశాడు అంటే వాడికి ఖచ్చితంగా పెద్దన్న ఉన్నాడు. ఇక రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడైనా ఆయనకు మార్పు లేదు. ఇక తమ్ముళ్ళ విషయానికి, చెల్లెల విషయానికి వస్తే మిగతా గ్రహాలు ఉన్నాయి. కానీ కుజుడు ఇక్కడ 3వ స్థానం, లగ్నాత్తు 3వ స్థానం, కనిష్ట భ్రాత భగిని వీళ్ళంతా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే భౌమః కనిష్ట
జ్యేష్ఠానుజ. అనుజ అంటే చెల్లెలు, తమ్ముడు ఇవన్నీ ఉంటాయి కనుక అక్కడ కుజుడు మాత్రమే. ఈయనకు మార్పు లేదు. ఇక పత్ని విషయంలోకొస్తే ఎప్పటికీ శుక్రుడే, అక్కడ మారే విషయం లేదు. ఆ తర్వాత సంతానం విషయంలో కూడా గురువు మారడు. పంచమ స్థానంలో గురువు ఉన్నాడు, బలంగా ఉన్నాడంటే ఖచ్చితంగా పుత్ర సంతానం ఉంటుంది. అది. ఇక దత్తపుత్రుల విషయానికొచ్చేసరికి ఆ పుత్రిక కావచ్చు, పుత్రుడు కావచ్చు. అంటే దత్తత యోగం గనక మీ జాతకంలో ఉంది అంటే ఆ తీసుకునే వాళ్ళకు ఉండాలి. దత్తత పోయే అమ్మాయికి కూడా ఇక్కడ చాలా విశేషం. దత్తత పోయే వాళ్ళకి ఆ యోగం రావాలి. తీసుకునే వాళ్ళకి ఆ యోగం రావాలి. అది కలిసినప్పుడు మాత్రమే దత్తతకు వెళ్ళిపోతారు ఈ పిల్లలు. అదెవరయ్యా దానికి కారకుడు అంటే బుధుడు. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. కానీ బుధుడే దత్తత పుత్ర లేదా పుత్రిక విషయంలో చూడడానికి మీకు దత్తత యోగం ఉందా అంటే బుధుడు ఎక్కడున్నాడు, బలంగా ఉన్నాడా అనే విషయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇక నేత్ర విషయానికి, వామనేత్రానికి అంటే ఎడమ కన్నుకు చంద్రుణ్ణి మనం చూడాలి. వీడికి అనారోగ్య పరిస్థితులు ఏ కన్నుకు వస్తాయి, ఒకవేళ వస్తే ఆ చంద్రుడు ఎక్కడున్నాడు ఈ విషయాన్ని చూసి మనకు ఎడమ కన్ను విషయం. దక్షిణ నేత్రానికి రవి అంటే సూర్యచంద్రులు జాతకుడికి 2 కళ్ళు. అవి 2 బలంగా ఉంటే వీడికి జీవితంలో ఎప్పుడు కూడా అద్దాలు పెట్టుకునే అవసరం లేదు. నాకు రవి బాగలేడు కనుక నేను పెట్టుకోవడం జరిగింది. నాకు సూర్యుడు కారకుడు. అందుకనే నేను అద్దాలు పెట్టుకోవడం జరిగింది. అందుకనే ఈ విశేషమైనటువంటి రాత్రి పగల్లో కొన్ని గ్రహాలు, కారక గ్రహాలు మారిపోతాయి కనుక జ్యోతిష్యం నేర్చుకునేవాళ్ళు, జ్యోతిష్యం చూసేవాళ్ళు ఒక్కసారి దీన్ని పగలు పుట్టాడా, రాత్రి పుట్టాడా, ఈ పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసి పెట్టుకొని మీరు ఒక పేపర్లో రాసి పెట్టుకుంటే ఎప్పుడైనా అవసరం వస్తుంది. మీరు చెప్పినటువంటి జాతకం 100% కరెక్ట్ అవుతుంది. మీకు పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి. జై శ్రీకృష్ణ.